ఏంటి ఇంతసేపు? సారీ అండి. రేపటి నుంచి నేను రాకపోవచ్చు, పని ఎక్కువ అవుతుంది. సరే, నేను ఏదో ఒక ఆటోలో వచ్చేస్తాలేండి. సరే వెళ్దామా? ఉమ్. హ్మ్. ఏవండి, ఏంటి? ఐస్ క్రీమ్ తినాలని ఉందండి. పనుంది, స్టాక్ వస్తుందంట. 10 మినిట్స్ అండి, ప్లీజ్. సరే, ఏం చేస్తాం, తప్పుతుందా? ఏవండి, హ్మ్. ఆ సెల్ పక్కన పెట్టి నాతో మాట్లాడండి. చెప్పు, ఏంటి నీ బాధ? బాధ అంటే ఏదో టెండర్ పెట్టావని అర్థం అవుతుంది. చెప్పు నాంచకుండా. అంటే అది ఎలా చెప్పాలో. నేను మిమ్మల్ని ఇంతవరకు ఏది అడగలేదు కదండి. వామ్మో, పెద్ద స్కెచ్ ఉన్నట్టుంది. ఛీ, అలాంటిది ఏం కాదండి. మరేంటో చెప్పు. ఈ 1 ఇయర్ బిజినెస్ ఏం వద్దండి. ఓ, మా అమ్మ మాట వినలేదని నీకు చెప్పిందా? అలా కాదండి, మీ నమ్మకాలు మీవి. కానీ మా కోసమైనా ఈ ఒక్కసారి మా మాట వినండి. ప్లీజ్ శ్రీజ, ఈ టాపిక్ మీద మా అమ్మతో వాదించి వాదించి చిరాకు వచ్చింది. నువ్వు మళ్ళీ మొదలు పెట్టుకో. అసలే డబ్బులు చాలా ఎక్కువ కదండి, రిస్క్ అవుతుందేమో. నాకేం రిస్క్ లేదు. అయినా మీకు ఇవన్నీ ఎందుకు? మీకు చెప్పడం నాది తప్పు. అలా కాదు, ఇప్పుడు ఎలా ఆపాలి? స్టాక్ అంతా వచ్చేసింది, డబ్బులంతా కట్టేశాను. వాళ్ళు వెనక్కి కూడా ఇవ్వరు. పొరపాటున ఏదైనా జరిగితే నా వల్లే జరిగిందంటారు కదండి. నిన్నెందుకంటారు? నాకు అర్థం కావట్లేదు. అంటే కుజదోషం ఉంది, నష్టజాతకురాలు, అందుకే ఏం కలిసి రాలేదు అంటారు కదండి. నీకేమన్నా పిచ్చా? ఎందుకు అలా అనుకుంటావు? నీ వల్లే నా లైఫ్ చాలా మారింది. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. హ్మ్. హలో, అక్కడ మా వాడు ఉంటాడు, లోపల పెట్టించండి, వస్తున్నా. చూడు, స్టాక్ అంతా వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయలేం. నాకు చాలా నమ్మకం ఉంది, ఏం నష్టం రాదు. నన్ను నమ్ము. సరే అండి, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అత్తమ్మ చెప్పినప్పటి నుంచి నాకు కొంచెం భయం పట్టుకుంది, ఏం జరుగుతుందో ఏమో అని. మా అమ్మకి వేరే పనేం లేదు, ఊరికి ఏదేదో భయాలు అందరి మీద రుద్దుతూ ఉంటుంది. సరే, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు, మనం వెళ్దాం. హ్మ్. సార్, స్టాక్ అంతా లోపల పెట్టించాను. చెప్పరా. రే, స్టాక్ వచ్చిందిరా. ఇంక మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటావులే. నీ అబ్బా,
నేనే కదా ఇప్పుడు కాల్ చేసింది. ఫోన్ చేసావులే కానీ ముందు పార్టీ ఎప్పుడు ఇస్తావు అది చెప్పు. నైట్ కూర్చుందాంలే, నువ్వెంత తాగుతావో తాగు, నీ ఇష్టం. అబ్బా ఎన్నాళ్ళకరా నీ నుంచి పార్టీ పిలుపు. సరేరా వచ్చేస్తా. ఓకేరా, బాయ్. ఏమ్మా వాడితో మాట్లాడావా? హా అత్తయ్య, ఆల్రెడీ డబ్బులు ఇచ్చేసా అన్నారు. ఎంత చెప్పినా వినలేదు అత్తయ్య. వాడంతేనమ్మా, మొండోడు. నేను చెప్పి చూశాను, అస్సలు వినట్లేదు. అవును అత్తయ్య. ఏమవుతుందో ఏమోనని భయంగా ఉందమ్మా. బాగా కాన్ఫిడెంట్గానే ఉన్నానులే అత్తయ్య, మీరేం భయపడకండి, అంతా బాగానే జరుగుతుంది. మంచిగా జరిగితే మంచిదేనమ్మా. కొంచెం ఏదైనా అటు ఇటు అయితేనే పాపం వాడు ఇబ్బంది పడతాడు. అలా ఏం అవ్వదులే అత్తయ్య. ఏమోనమ్మా, ఇంకంతా ఆ దేవుడే చూసుకోవాలి. హ్మ్. ఇదెవరికిరా? నీకేరా? రే, డాక్టర్ మందు తాగితే యాంగ్రీ ఇష్యూస్ వస్తాయన్నారు. నాకు వద్దురా. ఈ ఒక్కరోజుకి ఏం కాదులేరా, తాగు. నేను మందు మానేయడానికి ఎంత కష్టపడ్డాను నీకు తెలుసు కదా. నన్ను బలవంతం పెట్టుకు. ఇప్పుడు నేను ఒక్కనే తాగాలా? నేను కంపెనీ ఇస్తా కదరా, నీకెందుకు, నేను స్టఫ్ తింటా. ఏమోరా, నీతో అతివృష్టి లేదా అనావృష్టి అనిపిస్తుంది. ఏంటి? అంటే అంతే. చియర్స్. మరి ఎప్పటి నుంచి స్టార్ట్? రేపటి నుంచేరా. ఆల్రెడీ మెడికల్ రెప్స్ని కూడా మాట్లాడేశా. అయితే ఒక బ్యానర్ నాకు ఇవ్వరా, మన క్లినిక్లో అంటిస్తా. నీ దాంట్లో ఎందుకురా, అది కిడ్ సిరప్. ఓ కిడ్స్కా? నువ్వు కాఫ్ సిరప్ అంటే పెద్దోళ్ళకి అనుకున్నా. కాదు, అది కిడ్స్ కాఫ్. ఓ ఓకే. కిడ్స్కి అయితే మంచి ప్రాఫిట్స్ ఉంటాయరా. ఏమోరా, ఒక పక్క కాన్ఫిడెంట్గా ఉన్నా ఇంకో పక్క భయం వేస్తుంది. భయం దేనికిరా? మనకు తెలియని బిజినెస్ కదా, ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయేమోనని. అలా ఏం ఉండదురా, అంతా మనకి తెలిసిన ఫీల్డే కదా. భయం అంటే భయం అని కాదు, ఏదో తెలియని టెన్షన్. అలా ఏం ఉండదురా, అంతా బాగుంటుంది. హ్మ్. మెడికల్ షాప్స్ వాళ్ళకి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మన ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ప్రోడక్ట్ గురించి మొత్తం క్లియర్గా చెప్పాలి. ఇంకొక విషయం, మన బ్యానర్ పెట్టుకుంటే 10% డిస్కౌంట్ అని కూడా చెప్పండి. ఓకే సార్. సరే, మీరు వెళ్ళండి. ఏంటి, అత్త కోడలిద్దరు ఏం చేస్తున్నారు? సీరియల్ చూస్తున్నాం. ఓ సీరియలా? అమ్మా, ఈ మంత్ బ్యాంక్ స్టేట్మెంట్ చూడు. నాకెందుకురా? చూడు ఒకసారి. ఉమ్, ఏదో జాతకం బాగాలేదు, బిజినెస్ చేస్తే లాస్ వస్తుందన్నో, 2 lakhs ప్రాఫిట్. ఇప్పుడేమంటావు? జరుగుతుంటే మంచిదే కదరా. స్టార్ట్ చేసిన 1 monthకే అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చింది. నీకు బాగా జరగాలని ఇక్కడ మేము పూజలు చేస్తున్నాం. అరే, ఇప్పుడు కూడా నా కష్టం వల్ల కాదంటారు. పోమ్మా. నీ కష్టం ఎంతున్నా ఆ దేవుడు దయలేకపోతే ఇదంతా జరగదు కదరా. అంతా బాగా జరిగితే దేవుడికి క్రెడిట్స్ ఇస్తావు, జరగకపోతే నా జాతకం బాగాలేదంటావు. వాహ్, సూపర్ అమ్మా. సర్లే అమ్మా, మీ ఆనందం నేనెందుకు కదనాలి. ఇంకా బాగా పూజలు చేయండి, ఇంకా బాగా డబ్బులు రావాలి. ఏంటత్తయ్య, ఆయనకు అసలు దేవుడంటే నమ్మకమే లేదు. చిన్నప్పటి నుంచి ఇంతేనా? చిన్నప్పుడు బానే ఉండేటోడమ్మా, మెల్లిగా ఏమైందో ఏమో పూర్తిగా నమ్మడమే మానేశాడు. మ్హూ. వెళ్ళేసి వస్తానా? హా, ఓకేరా. సరేరా, జాగ్రత్త. ఆ? ఏంట్రా అన్నీ అయిపోతున్నట్టున్నాయి? ఏదో లేరా. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. పార్టీ ఇవ్వాలి మరి. ఇస్తారా? ఆ,
ఏంటండి మీరు? అబ్బా వదలండి. రేయ్ ఒక్కనే తాగుతుంటే కిక్కు లేదురా, నువ్వు తాగు. అరే బలవంతం చేయకురా, కంట్రోల్ చేసుకుంటున్నా. పుసుక్కుని తాగినా తాగేస్తా. తాగమనే కదరా నేను చెప్పేది. ఆల్రెడీ నా పాస్ట్ గురించి తెలుసు కదరా. తాగి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసి నా క్యారెక్టరే బ్యాడ్ చేసుకున్నా. ఇప్పుడిప్పుడే కొంచెం బాగుంటుంది. వద్దురా నాకు అలవాటు. ఏమోరా నీ ఇష్టం. అయినా నాలాంటి వాడికి ఇవన్నీ సెట్ కావురా. సర్లే, ఇంకేంట్రా విశేషాలు? నా దగ్గర ఏముంటాయిరా, నువ్వే పెద్ద బిజినెస్ మ్యాన్ అయిపోయావు, నువ్వే చెప్పాలి విశేషాలు. అన్నీ తెలిసినవే కదరా, కొత్తగా ఏముంటాయి? అయితే లైఫ్ చాలా బాగుందిరా, ప్రశాంతంగా, ఏ టెన్షన్స్ లేకుండా. చాలరా ఈ జీవితానికి. నాకు కూడా చాలా హ్యాపీగా ఉందిరా నిన్ను ఇలా చూస్తుంటే. హ్మ్. సరే కానీ మెల్లగా ఓ పాపనో బాబునో ప్లాన్ చేయొచ్చు కదా, ఇంకెందుకు లేటు? ఇప్పుడే కదరా బిజినెస్లోకి దిగింది. అంతా సెట్ అయిన తర్వాత ప్లాన్ చేస్తా. చూద్దాం. సూపర్ రా, నువ్వేం చేసినా సూపరే. సరే కానీ నన్ను కూడా బిజినెస్లోకి తీసుకెళ్తానన్ను మర్చిపోకే. నిన్ను ఎలా వదిలేస్తారా? పక్కారా. థ్యాంక్స్ మచ్చా. శ్రీజ, హా? కాఫీ ఇవ్వవా? అబ్బా నాకు ఆఫీస్కి లేట్ అవుతుందండి. అవును, అమ్మ ఎక్కడికి వెళ్ళింది? ఎదురింటికి వెళ్ళారు. సరేలే. సరే ఉండండి, తెస్తాను. ఇదిగోండి. థ్యాంక్ యూ శ్రీజ. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు లేట్ అవుతుంది. సరేనండి, ఆఫీస్కి వెళ్ళొస్తా. బాయ్. హ్మ్. తాజాగా తెలంగాణ ప్రభుత్వంలో బయోవేజ్ కంపెనీకి సంబంధించిన కోల్డ్ సిరప్ ను బ్యాన్ చేయమని తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సిరప్ తీసుకోవడం వల్ల అవయవ నష్టం జరుగుతుంది అని పలు పరీక్షల్లో తెలిసింది. అందుమూలంగా కోల్డ్ సిరప్ డిస్ట్రిబ్యూషన్ తక్షణం ఆపేయాలని ప్రభుత్వం కోరింది.